అమరావతి సచివాలయంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. హోంమంత్రి అనితను వైఎస్ సునీత కలిశారు. సచివాలయం 2వ బ్లాక్లో మంత్రి సునీతతో భేటీ అయ్యారు. ఇద్దరూ కొద్దిసేపు పలు అంశాలపై చర్చించారు. అమరావతి సచివాలయంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. హోంమంత్రి అనితను వైఎస్ సునీత కలిశారు. సచివాలయం 2వ బ్లాక్లో మంత్రి అనితను సునీత భేటీ అయ్యారు. ఇద్దరూ కూడా కొద్దిసేపు పలు అంశాలపై చర్చించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, క్లియర్గా గత 5 ఏళ్ల ప్రభుత్వంలో జరిగినటువంటి తన తండ్రి హత్య కేసులో జరిగినటువంటి జాప్యానికి సంబంధించి అసంతృప్తిని బాహాటంగానే వెళ్ళగక్కింది సునీత. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వంలోనైనా ఈ జాప్యం జరగకుండా ఉంటుందనే ఆశాభావంతో హోంమంత్రిని కలిసినట్లు అనుకోవచ్చా? ప్రస్తుతం చూసుకుంటే కనుక సచివాలయం 2వ బ్లాక్ లో హోంమంత్రి అనితను వైఎస్ వివేకానంద కుమార్తె వైఎస్ సునీత ఈ రోజు కలవడం జరిగింది. అయితే పలు అంశాల మీద చర్చించామని కూడా అంటే తన తండ్రి ఐదు సంవత్సరాలు చనిపోయి 5 సంవత్సరాలు అడుగుతున్నా కూడా ఇప్పుడు దాకా ఆ కేసులు పురోగతి రాలేదనేది, అయితే కనుక ఈ కేసులో బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారికి శిక్ష పడే విధంగా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలనేది సునీతమ్మ అంత హోంమంత్రి అనితను కోరడం జరిగింది. అయితే కనుక ఈ కేసులో అయితే కనుక ఎవరైతే దోషులుగా ఉన్నారో వీళ్ళందరికీ శిక్ష పడేలాగా నేను చూసుకుంటాను అనేది హామీ ఇచ్చారనేది మాత్రం తెలుస్తా ఉంది హోంమంత్రి అంటే. అయితే ఇది చూసుకుంటే కనుక గత 5 ఏళ్ల ప్రభుత్వంలో చూసుకుంటే కనుక అతను అన్న ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈ కేసులో పురోగతి రాలేదనేది కూడా వాపడం జరిగిందని తెలుస్తోంది. అయితే కనుక ఏదేమైనప్పటికీ కూడా హోమ్ మినిస్టర్ అనిత ఏదైతే ఉందో అంటే ఈ కేసులకు సంబంధించిన దోషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా శిక్ష పడేలాగా చర్యలు తీసుకుంటాం అనేసి మీకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీకు మద్దతుగా నిలుస్తుంది. వైఎస్ వివేకానంద కుటుంబానికి కూడా భరోసా కల్పిస్తాం అనేది కూడా చెప్పడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. రైట్ మధు. రైట్, అమరావతి సచివాలయంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. హోంమంత్రి అనితను వైఎస్ సునీత కలిశారు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని హోంమంత్రి అనిత తన తండ్రి ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జరిగినటువంటి జాప్యానికి సంబంధించి అసంతృప్తి వెళ్ళగక్కినటువంటి నేపథ్యంలో హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు. మొన్నటిదాకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేసింది వైఎస్ సునీత, అది అందరికీ తెలిసిందే. షర్మిలతో కూడా సోదరి షర్మిలతో కలిసి ప్రచారం చేసింది. ఈ క్రమంలో ఆ బహిరంగ సభల్లో కూడా బాహాటంగా వ్యతిరేకతను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది అప్పటి ప్రభుత్వం మీద. దీనికి సంబంధించి అసలు కడపలో జరుగుతున్నటువంటి సమీకరణాలకు సంబంధించి, కడపలో జరుగుతున్నటువంటి చర్చకి సంబంధించి మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు అప్డేట్స్ని. సుధీర్. థ్యాంక్ యూ సునీల్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ ఏదైతే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె అనేటువంటి సునీత కూడా ఈరోజు అమరావతిలో కూడా ఏదైతే రాష్ట్ర హోంమంత్రి అయినటువంటి అనితనుతో భేటీ కావడం జరిగింది. అయితే ఇప్పుడైతే కనుక ఈ విషయం అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక పెద్ద హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా తన తండ్రి అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించినటువంటి కేసు పైన అయితే కనుక ఈ రోజు ప్రధానంగా భేటీ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ కేసు సిబిఐలో ఉండడం వల్ల కూడా, అలాగే మొత్తంగా రాష్ట్ర గడిచిన 5 సంవత్సరాలు కూడా తన సొంత కుటుంబ సభ్యులు కూడా అధికారంలో ఉండి కూడా ఈ కేసును పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు జాప్యం చేశారంటూ కూడా ఈ ప్రధాన భేటీలో కూడా అంశాలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో తాజాగా కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా గతంలో మనం చూసుకోవచ్చు ఏదైతే వైఎస్ సునీతారెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆమె కాంగ్రెస్ పార్టీకి కూడా మద్దతు ఇస్తూ కూడా ఆమె ప్రచారం చేసిన పరిస్థితి అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వైఎస్ సునీతారెడ్డి కూడా పూర్తిస్థాయిలో అనితతో భేటీ అయిన విషయంలో కూడా పూర్తిస్థాయిగా మనం ప్రధానంగా చూసుకుంటే కనుక గడిచిన ప్రభుత్వంలో తనకి తండ్రి కేసు అయితే కనుక పూర్తిస్థాయిలో నీరు గార్చారని, ఆ కేసును పూర్తిస్థాయిలో ఇప్పుడు రీఓపెన్ చేసి ఎవరైతే హంతకులు ఉన్నారో అలాగే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరికీ పూర్తిస్థాయిలో శిక్ష పడాలని చెప్పి ఆమె పెద్దగా అయితే అనితను కోరిన పరిస్థితి ఉంది. అయితే మరోపక్క చూస్తే కనుక ఇప్పటికే దాదాపుగా 7 ఏళ్లు గడుస్తున్నా కానీ ఈ కేసు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఎటు పోలేని పరిస్థితుల్లో ఉందని చెప్పి ఆమె మాట్లాడడం జరిగింది. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే వివేక హత్య కేసులో అయినటువంటి మొత్తంగా ఎవరైతే అవినాష్ రెడ్డి కావచ్చు, అలాగే దీనికి సంబంధించిన శివశంకర్ రెడ్డి, అలాగే ప్రధానంగా ఉన్నటువంటి A1 నుంచి A7 వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో శిక్షలు పడాలని చెప్పి ప్రధానంగా ఈ చర్చలో అయితే కనుక ఆమె కోరినట్టు ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. ఈ కేసును మరి దాదాపుగా పూర్తి స్థాయిలో ఇప్పటికే చాలా వెనకబడింది. దీని పూర్తి స్థాయిలో కూడా ఖచ్చితంగా రీఓపెన్ చేసి మళ్ళీ దోషులందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి ఆమె అయితే అనితను కోరిన పరిస్థితి అయితే దీనిపైన కూడా ఏదైతే రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా పూర్తి స్థాయిలో కూడా స్పందిస్తూ కూడా ఖచ్చితంగా దీనిపైన అయితే కనుక ఎంతటి వారు ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా శిక్ష పడేందుకు కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఆమె కూడా మాట ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇద్దరు భేటీ పైన అయితే కనుక ప్రధానంగా మనం చూసుకుంటే కనుక పెద్ద హార్ట్ అటాక్ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్.